వాక్యము మైనస్ మన జీవితాలకు వెలుగు. ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధిలో మేముండటానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు. ఇప్పుడు మేము వినబోయే మీ మాటలను మా హృదయాల్లో భద్రపర్చుకోండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను మార్చమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈరోజు మనం దేవుని వాక్యము దాని శక్తి గురించి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. దేవుని వాక్యమే దేవుడు. లేఖనాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి, ఆదిలో వాక్యము ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే మనం దేవుణ్ణి చూడాలి అంటే, ఆయన స్వరాన్ని వినాలి అంటే మనం ఆయన వాక్యం వైపు చూడాలి. దేవుడు తన మాట ద్వారానే ఈ సమస్త సృష్టిని కలిగించాడు. ఆయన మాట పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. అగ్ని మరియు సుత్తె వంటి వాక్యము. దేవుని మాట సామాన్యమైనది కాదు, అది అగ్ని వంటిది. అగ్ని ఎలాగైతే మాలిన్యాన్ని కాల్చివేస్తుందో, దేవుని వాక్యము మనలోని పాపాన్ని, చెడు ఆలోచనలను దహించివేస్తుంది. అలాగే అది బండలను బద్దలు కొట్టే సుత్తె వంటిది. మన హృదయాలు ఎంత కఠినంగా ఉన్నా దేవుని వాక్యము తగిలినప్పుడు ఆ కఠినత్వం తొలగిపోయి దేవునికి లోబడే మెత్తని హృదయాలుగా మారుతాయి. టిండేల్ గారి త్యాగం, వాక్యము యొక్క విలువ. ఒకప్పుడు సామాన్య ప్రజలకు వాక్యం అందుబాటులో ఉండేది కాదు. కాని విలియం టిండేల్ వంటివారు దేవుని ప్రేరణ పొంది సామాన్యులకు కూడా దేవుని మాటలు అర్థం కావాలని ఎంతో ప్రయాసపడి బైబిలును అనువదించారు. పక్షులకు ఆహారం వెతుక్కోవడం దేవుడే నేర్పినప్పుడు తన బిడ్డలకు తన వాక్యాన్ని గ్రహించడం ఆయన నేర్పడా అని ఆయన ధైర్యంగా పలికారు. ఈరోజు మన చేతుల్లో బైబిలుందంటే అది ఎందరో మహానుభావుల త్యాగఫలం. విశ్వాసము మరియు నిరీక్షణ. మనం వాక్యాన్ని చదవడం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ద్వారానే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. మనుషులు మాట ఇచ్చి తప్పిపోవచ్చు కాని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన వాగ్దానాలు మన నిరీక్షణకు ఆధారం. లోకంలో అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపించినా దేవుని వాగ్దానం మన దగ్గర ఉంటే అది నెరవేరే వరకు మనం ధైర్యంగా ఎదురుచూడవచ్చు. ముగింపు. దేవుని మాటలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, అవి మనల్ని కార్యోన్ముఖులను చేస్తాయి. ఆయన మాటను వినకపోవడం లేదా నిర్లక్ష్యం చేయడం పాపం. కాబట్టి ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మనకిచ్చిన వాగ్దానాలను పట్టుకుని ముందుకు సాగుదాం. దేవుని వాగ్దానాలన్నీ ఆయన మహిమ కొరకు మన ద్వారా నెరవేర్చబడునుగాక. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మీ మాట అగ్నిలా మాలోని చెడును తీసివేసి సుత్తెలా మా కఠిన హృదయాలను మార్చునుగాక. విన్న మాటలు మా జీవితాల్లో ఫలించి మేము మీ వాగ్దానాల మీద నిరీక్షణ కలిగి జీవించేలా సహాయం చేయండి. మీ కృపతో మమ్మల్ని నింపి నడిపించుమని మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.